హెల్ బౌండ్ సీజన్ 2 అని ఒక కొరియన్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న అక్టోబర్ నుంచి. అంటే సీజన్ 2 ఇది. యాక్చువల్గా సీజన్ 1 వచ్చి 2021 నవంబర్లో వచ్చింది. అప్పుడు కోవిడ్ టైము, ఓటీటీకి అప్పుడే అలవాటు పడుతున్న టైంలో కొరియన్ డ్రామా, కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్న టైంలో వచ్చింది హెల్ బౌండ్. నెట్ఫ్లిక్స్లోనే ఉంది అది కూడా. అప్పుడు చూసాను నేను 3 ఏళ్ల క్రితం సీజన్ 1. 6 ఎపిసోడ్లు ఉండింది. ఒక్కొక్క ఎపిసోడ్ 6 గంటలు పట్టింది. అప్పుడు నాకు అది భలే నచ్చింది హెల్ బౌండ్ అనేది. అంటే సేమ్ మళ్ళీ కొరియన్స్కి మన ఇండియన్స్ మాదిరి స్వర్గం, నరకం ఇవన్నీ నమ్మకాలు ఉంటాయి. సో హెల్ అంటే తెలుసు కదా, నరకం. సో నరకం నుంచి ఏమంటారు వాళ్ళు ఏమనాలి మనం వాళ్ళని, వాళ్ళు వచ్చిన కొన్ని భూతాలు లాంటివి, ఒక ఫ్యాంటసీ లాగా ముగ్గురు వచ్చి అంటే జనాల్ని చంపేస్తూ ఉంటారు అనమాట. అంటే మొదటి ఎపిసోడ్ చూస్తే సీజన్ 1లో ఇక సచ్చినట్టు చూడాల్సిందే. ఇక మిగతా 6 ఎపిసోడ్లు ఇక సీజన్ 1 చూసిన వాళ్ళు సచ్చినట్టు సీజన్ 2 వెయిట్ చేయాల్సిందే. అలాగే నేను కూడా గుర్తుంది నాకు, ఇది 3 ఏళ్ల క్రితం చూసింది. అంటే దాంట్లో ఎలా చూపించారంటే, నరకం నుంచి వచ్చి కొంతమంది, అంటే ముగ్గురు వచ్చేసి ఒకరికి మామూలు మనుషులు, కొరియాలో ఉన్న మనుషులకు వచ్చి నీవు పలానా రోజు పలానా టైంకి నిన్ను చంపేస్తాం అనేసి చెప్పి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఒక డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. తర్వాత అదే టైంకి అదే రోజు వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటారు అనమాట, దారుణంగా. అవి అందరూ పబ్లిక్ అంతా చూస్తుంటారు, టీవీ మీడియా యూట్యూబర్లు అంతా రికార్డ్ చేస్తుంటారు. సో అలా జరుగుతుంటుంది అంటే చాలా బాగా చూపించారు. గ్రాఫిక్స్ కానీ అది కానీ. వాళ్ళు నేనేమనుకున్నా ముందు ఏమన్నా మనుషులు చేస్తున్నారేమో అనుకున్నా, కానీ అది చూస్తే ఫ్యాంటసీ ఎలిమెంట్, అది భూమిలో నుంచి, ఆకాశం నుంచి, ఎక్కడి నుంచైనా వస్తుంటాయి. అవి మాడి మసి చేసి వెళ్తుంటాయి. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ జనాలు ఇక వీళ్ళు పాపాత్ములు కాబట్టి చంపేస్తుంది, నరకం నుంచి వచ్చి చంపేస్తున్నారని అందరు నమ్ముతుంటారు కొరియాలో. అలా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది మొదటి 3 ఎపిసోడ్లు సీజన్ 1లో. ఆ తర్వాత లాస్ట్ 3 ఎపిసోడ్లు ఏం పెట్టారంటే, ఒక 1 year బేబీ, అంటే పుట్టిన పాపను కూడా చంపేస్తారనమాట. వీళ్ళు చంపడానికి వస్తారు. అప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది, అసలు పుట్టిన పాప ఏం పాపాలు చేస్తుంది, ఎందుకు అని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని కాపాడుకుంటారు అడ్డం పడి. సో ఆ పాప బతుకుతుంది అనమాట. అక్కడికి సీజన్ 1 అయిపోయింది. అక్కడికి ఇప్పుడు సీజన్ 2 వచ్చింది మన అక్టోబర్లో. నేను ఈగర్గా వెయిట్ చేసి, అంటే సీజన్ 2లో రీక్యాప్ వేశారు. అంటే 3 ఏళ్ల కిందది కదా, మర్చిపోయింటారు అనేసి ఒక రీక్యాప్ వేశారు. తర్వాత మళ్ళీ ఇది ఒక 6 ఎపిసోడ్లు. ఇది కూడా ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఉంది. సో సీజన్ 1 ఒక 6 గంటలు, సీజన్ 2 ఒక 6 గంటలు, మొత్తం 12 గంటలు. ఇక సీజన్ 2లో ఏం చెప్పించారంటే, ఈ చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తుంటారు, మళ్ళీ తిరిగి బతుకుతుంటారు. అలా ఇద్దరు బతుకుతారు, ఒక ఆడామ ఒక మగామ. వాళ్ళని బేస్ చేసుకొని పాలిటిక్స్, వాళ్ళని బేస్ చేసుకొని కొత్త మతాలు, వాళ్ళని బేస్ చేసుకొని ప్రపంచానికి దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనేసి భలే ఇంట్రెస్టింగ్గా తీశారు. అసలు 12 గంటలు పడుతుంది. ఎవరైనా సీజన్ 1 చూసింటే సీజన్ 2 ఖచ్చితంగా చూస్తారు, డౌట్ లేదు. ఎవరైనా చూడకపోయింటే నెట్ఫ్లిక్స్లో ఉంది సీజన్ 1 హెల్ బౌండ్ అనేసి, కొరియన్లో ఉంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడొచ్చు. ఒక్క ఎపిసోడ్ చూశారు సీజన్ 1 అంటే చచ్చినట్టు మొత్తం చూస్తారు, అది గ్యారంటీ. అది మాత్రం మీరు 12 గంటలు వెచ్చించలేమంటే దీన్ని అసలు చూడొద్దండి. ఒకవేళ చూడగలము రోజుకు ఒక ఎపిసోడ్ లెక్క 2 వారాలు అయిపోగొడతాము అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి హెల్ బౌండ్. ఎవరెవరు చూడొచ్చు అంటే ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంత పెద్ద ఎపిసోడ్ 12 గంటల కంటెంట్ ఉన్నా కానీ ఒకటి ఏమంటారు, అడల్ట్ కంటెంట్, అడల్ట్ డైలాగ్స్ ఏమీ ఉండవు అసలు. ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. కొద్దిగా దేవుడు, భయము, భక్తి ఇలాంటివన్నీ ఉంటాయి సినిమా. ఈ వెబ్ సిరీస్ చూస్తే చాలా బాగుంది అసలు. డోంట్ మిస్, వాచ్ దిస్ హెల్ బౌండ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సీజన్ 1 6 ఎపిసోడ్స్, సీజన్ 2 6 ఎపిసోడ్స్. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3 out of 5 దీనికి గుడ్ అని చెప్తాను. సో మస్ట్ వాచ్ అని చెప్తాను. ఓకే, బాయ్.